శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి నుంచి చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నారు. ప్రత్యేక దర్శనంలో భాగంగా సుమారు 100 మంది చెంచు గిరిజనులు మల్లికార్జున స్వామిని స్పర్శ దర్శనం చేసుకున్నారు. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి తీసుకున్న నిర్ణయం సమానత్వానికి, గిరిజన సంక్షేమానికి ప్రతీకగా నిలిచింది. శ్రీశైల క్షేత్రానికి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా చెంచు గిరిజనులతో విడదీయరాని అనుబంధం ఉంది. శ్రీశైలం అరణ్య ప్రాంతంలో నివసించే చెంచులు ఆది కాలం నుంచి ఈ క్షేత్రానికి సంరక్షకులుగా, సేవకులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి సంప్రదాయాలు, ఆచారాలకు గౌరవమిస్తూ ఆలయ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకోవటంపై భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. చెంచు గిరిజనులను దృష్టిలో ఉంచుకొని ప్రతి నెలలో ఒక రోజు వారికి ఉచితంగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తామని దేవస్థానం బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. ఈ అవకాశాన్ని పరమేశ్వరుడి వరంగా భావిస్తున్నామంటూ చెంచు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎంతో కాలంగా ఉన్న కోరిక నెరవేరిందని భావోద్వేగంగా స్పందించారు. భవిష్యత్తులో ఆలయ పాలక మండలి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.